ఈరోజు నా ఫేవరెట్ ఐటమ్ చేస్తున్నాడు సూర్య. ఏంటి సూర్య? చికెన్ ఫ్రై. देखो చెప్పు. देखो मेरा रोडिज्म. రౌడీజం అంట. చెప్పు బాబు. ఆనియన్ వేయాలి ఫస్ట్. వేసిన తర్వాత అట్లా ఎనికి పోవాలా? ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. వంట చేస్తుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వద్దు వేయద్దు. నిజంగానే తెలుసుగా నీకు. ఏంటి? జింజర్ పేస్ట్. జింజర్ గార్లిక్. అదే రెండు కలిపి. మరి ఇంకోటి ఎవడు చెప్తాడు? కాసేపు సైడ్కి పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టి పెట్టేయాలి. ఓకే. ఫ్రై చేయండి. నువ్వు వేస్టా? ఎక్కువైపోయింది. మధ్యలో ఇలా అనుకోవాలా? బాగాలేదని చూసుకుంటాం. నీ వెనక తిరిగే కంటే నేను ఏదో చిన్నపిల్లాడు వెనకాల తిరిగితే మేలు. నీ చికెన్ కూర ఏమో కానీ 10 సార్లు అటు ఇటు తిరిగా. ఏంటి ఇప్పుడు కొంచెం బ్రౌన్గా ఫ్రై అయ్యింది. ఇప్పుడు చికెన్ అది మాడినట్టుంది. మార్లే ఫ్రై బ్రౌన్గా. ఇలా కూడా అంటున్నారా? చికెన్ వేసి కలిపి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ చికెన్ కర్రీ? 6-7 ఇయర్స్. ఇదే పని మీద ఉన్నావా? కడుపు మాడి నేర్చుకున్నా. అన్నగా తీయాల్సింది దీన్ని. పసుపు ఎందుకు వేస్తారు చికెన్లో? అన్ని కర్రీలు వేస్తారు. అదే ఎందుకు వేస్తారు? యాంటీబయాటిక్. యాంటీబయాటిక్. ఈ ఇంట్లో చేసిన కారము చాలా ఎక్కువ కారం ఉంటుంది. ధనియాల పొడి. ఓకే. గరం మసాలా కలిపి. ఇవన్నీ ఎంత క్వాంటిటీ వేయాలో నీకు తెలుసా? లేకపోతే అంటే ఒక హాఫ్ స్పూన్ చాలు, సరిపోతుంది. మరి నువ్వు 2-3 స్పూన్లు వేసా? లేదు. ఫ్రై వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? ఓ రోజు ఆకలి వేసి ఇంట్లో లేక, బయటికి పోయే ఓపిక లేక అమ్ముడు కానీ చికెన్ తెమ్మంటే తెచ్చిండు. చేసుకొని ట్రై చేసిన, వచ్చింది. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇంత దీనిగా నేను ఎప్పుడు వినలేదు. నీ వాకింగ్ ఎందుకు? ఆడ ఉబ్బరిస్తుంది కాబట్టి. నువ్వు ఏంటి అన్ని రాఖీలు ఉన్నాయి చేతికి? చూపి. జగమంత కుటుంబం నాది, అంతమంది చెల్లెలు ఉన్నారుగా. అవునా? తప్పదు. ఏంటి నువ్వే ఒక్కొక్కరి చేత 2 కట్టించుకున్నావు అని చెప్పారు. చచ్చా, అపోహలు అవన్నీ. అవునా? మరి గిఫ్ట్స్ ఏమి ఇచ్చావు? వరకు వచ్చింది మీ చికెన్ కర్రీ? అయిపోతుంది ఇంకో 10 minutes. చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. ఓకే. అందులోకి సైడ్కి ఏమైనా స్టఫ్ ఉండాలా? సైడ్కి కూల్ డ్రింక్ అయితే బాగుంటుంది. ఏ కూల్ డ్రింక్? ఏదన్నా, కోక్, స్ప్రైట్. ఓ, ఇంతకీ ఈ చికెన్ ఫ్రై పేరు ఏమైనా ఉందా? చికెన్ ఫ్రైగా చికెన్ చుక్కా. ఇది ఎప్పుడు వినలేదే. నేనే పెట్టకపోతాను. కాసేపు
ఒక 5 మినిట్స్ పెట్టేసి తీసేస్తే అయిపోతుంది. అంతేనా? అంతే సింపుల్. ఇంతకీ నాకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. ఎందుకు? ఏం లేదు, నీ కర్రీ తింటున్నాను కదా. నేను మాటకా మాట చెప్పాలి, నీకు మంచి వాటం ఉంది రాత్రి. థ్యాంక్ యూ నాగా.